ఫస్ట్ ఎయిడ్ చేశాం కదా, తగ్గిపోతుందిలే. అమ్మగారు వచ్చేసారా? నేనే మీకు స్వీట్స్ తెచ్చిద్దాం అనుకున్నాను, ఈలోపు మీరే వచ్చేసారు. కూర్చోండి, నేను ఇవి ప్లేట్లో పెట్టి తీసుకొస్తాను. కూర్చో. ఓకే, కూర్చో. తీసుకోండమ్మా. ఇప్పుడు వద్దులే లక్ష్మి, తర్వాత తింటాను. ఇప్పటికే లేట్ అయిపోయిందమ్మా. లేట్ ఏంటి? అదే అమ్మాయి గారు స్వీట్ అడిగి చాలాసేపు అయిపోయింది. ఇది రావడం కూడా లేటుగా వచ్చిందన్నదే నా ఉద్దేశం. తినండి అమ్మా. అక్కి అడగగానే తెప్పించాను కదా, లేట్ అవడం ఏంటి? అంటే ఆలస్యం అయితే స్వీట్ పాడైపోతుందని. మీరు తీసుకోండి అమ్మా. అక్కి, ఫస్ట్ నేను టెస్ట్ చేస్తాను. కింద పడేసావా? నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వేం టేస్ట్ చేయకు, నేనే తింటాను. గడ్డ తిరుగుతుంది సార్. అలా తిరగటం శుభసూచకం కాదు సార్, అదే చూస్తున్నాను. వచ్చే దారిలో చిన్న యాక్సిడెంట్ అయింది సార్. స్వీట్స్ ఆర్డర్ చేయండి కదా, ఇటు ఇవ్వండి, అక్కి మేడంకి నేను ఇస్తాను. అకి ఒక్క నిమిషం. ఏమైంది శంకర్ గారు? ఆ స్వీట్ తినకు. స్వీట్ డెలివరీ తీసుకుంది మేము, అక్కి వాళ్ళు కూడా అక్కడ లేరు. మరి స్వీట్ డెలివరీ వచ్చిందనేది నీకెలా తెలుసు? మీరు తీసుకోవడం నేను చూశాను అయ్య గారు. ఏమైంది శంకర్ గారు అలా అడిగారు? చెప్తాను. ఏంటి, శంకర్ అక్కిని కాపాడా? నేనే చేయించానని తెలిసిపోయిందా? నిన్ను పనిలో నుంచి తీసేస్తే నన్నేం చేయమంటావు? పొయ్యి ఇంకో ఇల్లు ఎత్తుకో. శంకర్, నీ కుటుంబానికే నష్టం కలగకుండా జాగ్రత్తగానే కాపాడుకుంటున్నావు, కానీ రేపు జరగబోయే పెళ్లిని మాత్రం నువ్వస్సలు ఆపలేవు. ఆ పెళ్లిళ్లతో నువ్వు గౌరీ విడిపోవడం, నీ తమ్ముళ్ళు లవ్ ఫెయిల్యూర్ అయ్యి కుంగిపోవడం అన్నీ ఒకేసారి జరుగుతాయి. జింబలడి జింబలడి జింబ, అప్పులడి అప్పులడి గంబ, గగ్గలడి గగ్గలడి గంగ, గింగిలడి గింగిలడి గింగి. ఇదేంటి? సింగారి రంగి చీరే కట్టుకున్న చిన్నది, దాని మరియా అందమంతా దానిలోనే ఉన్నది. చట్టం తాతయ్య ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు? మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే అర్థం వివరిస్తా. జరిగిన క్రాఫ్ కొంత మేడ్ ఇన్ ఆంధ్ర స్టూడెంట్ అంటే. ఏమైంది వీళ్ళిద్దరికి? కొత్త పెళ్లి కొడుకులా రెడీ అవుతున్నారు. ఓనర్ గార్డ్ అంటే సరే, తాతయ్యకి ఏమైంది అసలు? కొంప తీసి శంకర్ వాళ్ళు ట్రాప్ చేశారా ఏంటి? ఎస్, అదే అయి ఉండొచ్చు. వీళ్ళని అడిగినా నిజం చెప్పరు, సైలెంట్గా ఫాలో అయ్యి విషయం తెలుసుకోవాలి.
చిట్టక అమ్మయ్యా ఆ పగ పిచ్చోడు ఇంట్లో లేడు. ఆ శాడిస్టుడు వచ్చేటప్పు నేను నా స్మిత దగ్గరికి వెళ్ళిపోవాలి. సింగారి రంగు చీర కట్టుకున్న చిన్నది దాని దిమ్మడియా జింగిం 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 జింగిం. అసలు ఈ ముసలుడికి ఏమైంది? ఎందుకు ఇలా రంకెలేస్తున్నాడు? అమ్మయ్యా, ఆ మెంటల్ రాకేష్ గారు ఇంట్లో లేడన్నమాట. వాడు వచ్చే లోపు నేను నా షీలా దగ్గరికి వెళ్ళిపోవాలి. షీలా కి జవానీ షీలా మై ఆ రహా హూం.